రోడ్డు ప్రమాద ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అమ్మాయిలు మృతి చెందిన పరిస్థితి. ఆ కుటుంబ సభ్యులు మార్చురి వద్ద ఆసుపత్రి వద్ద రోధిస్తున్న దృశ్యాలు ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, ఇందులో ముగ్గురు ఒకే కుటుంబం ఏం పేర్లు ఉంది కదా, సాయి ప్రియ. మీరు ఏమైతారు? వాళ్ళ మా రిలేషన్ అవుతాడు, మా బావ అవుతాడు. అంటే ముగ్గురు ఎక్కడ చదువుతుంటారు? ఈడ హైదరాబాద్లో చదువుతారు. సో వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ అంతా కూడా ఇక్కడికి వచ్చారు అని ఒక్కసారి మీరు చెప్పండి. అసలు ఎంతమంది వీళ్ళు నలుగురు సార్, ఓన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ 5 మెంబర్స్. నలుగురు ఆడపిల్లలే. ఒక పెద్ద అమ్మాయి పెళ్లి చేసిండ్రు ఇదే మంత్ అక్టోబర్ 17కి. పెళ్లిగానే వచ్చిండ్రు. ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయని మార్నింగ్ బయలుదేరారు సార్ పిల్లలు, ముగ్గురు ఆడపిల్లలు. మార్నింగ్ 5 o'clock వాళ్ళ డాడీ వచ్చి బస్ ఎక్కించండి సార్. ఇది హైదరాబాద్లోనే చదువుతారు సార్. అందరూ డిగ్రీ ఫస్ట్ ఇయర్, ఒక అమ్మాయి సెకండ్ ఇయర్, ఒక అమ్మాయి బీటెక్ ఫైనల్ ఇయర్ ఎంబీఏ కంప్లీట్ చేసింది సార్ ఇదే సంవత్సరం ఒక అమ్మాయి. ఇప్పుడే వాళ్ళ కుటుంబానికి తరలించాం సార్. అదే చూడొచ్చు. ఒక్క కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు అమ్మాయిలు మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం. వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్స్ అంతా కూడా ఇక్కడికి చేరుకొని హృదయ విదారకంగా రోధిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. వారి ఫ్యామిలీ కుటుంబ సభ్యులు ఇప్పటికే మృతదేహాన్ని అప్పగించిన నేపథ్యంలో వారి ఊరికి తరలించారు. వారి యొక్క రోదనలు కాలేజ్ ఫ్రెండ్, ఎందుకంటే తమతో క్లోజ్గా ఉండే చివరిగా మాటల్ని గుర్తు చేసుకుంటూ కూడా వాళ్ళు రోధిస్తున్నారు. రెగ్యులర్గా మేమంతా కలిసి ఉండేవాళ్ళం, ఫ్రెండ్స్ అయినా కూడా ఒక కుటుంబంలాగా కలిసి ఉండే వాళ్ళం అంటూ కూడా వారి యొక్క ఫ్రెండ్స్ చివరి మాటలు గుర్తు చేసుకుంటారు. ఎందుకంటే కొద్ది గంటల్లో ఆర్టీసీ బస్సులో ఊరి నుంచి బయలుదేరారు, మరికొద్ది గంటల్లో కాలేజీలో మేమంతా కలిసి ఉండేవాళ్ళం, మేమంతా కలిసి చదువుకునే వాళ్ళం అని కూడా చెప్తున్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ. 3 కుటుంబాలు అన్నట్లుగా కూడా ఒక్క కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం. తన క్లాస్మేట్స్ వారిని గుర్తు చేసుకుంటూ కూడా దారుణంగా ఘోరమైన ప్రమాదం. ఇందులో మేము మా ముగ్గురు స్నేహితులను కూడా కోల్పోయామంటూ కూడా వాళ్ళు రోధిస్తున్న దృశ్యాలు. ఇక్కడ ఉన్నటువంటి వారిని కూడా కంటతడి పెట్టిస్తున్న పరిస్థితి. అమ్మ ఏం పేరు? ఆమె ఏం చదువుతుంది? సాయి ప్రియ, డిగ్రీ ఫైనల్ ఇయర్. మీరంతా క్లాస్మేట్ ఫ్రెండ్స్? అంటే ఎందుకు వచ్చింది ఇటు వాళ్ళ అన్న పెళ్ళికి? మీరు కూడా వచ్చారా? మీరు కూడా కలిసారా వాళ్ళని? వచ్చారా? చివరిగా వాళ్ళు మీతోనే ఏమైనా మాట్లాడారు? ఎందుకంటే ఈరోజు కొన్ని గంటలు అయితే కాలేజీకి వచ్చారు, ఏమని చెప్పారు? వాళ్ళు రోధిస్తున్న పరిస్థితి, మాట్లాడే పరిస్థితులు కూడా లేరు. ఎందుకంటే కొన్ని గంటలైతే మేము కాలేజీలో అందరం కలిసి చదువుకునే వాళ్ళం, కొన్ని గంటలైతే మాతో కలిసి వాళ్ళు కాలేజీలో ఉండేవారు. కానీ ఒక ప్రమాదం ముగ్గురిని అక్క చెల్లెల్ని బలి తీసుకుంది అంటూ కూడా వాళ్ళు రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మార్చురి వద్ద, ఇటు ప్రభుత్వ హాస్పిటల్ వద్ద కూడా హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒక్కొక్క కుటుంబాన్ని ఒక్కొక్క విషాద గాథ. ముగ్గురిని కూడా ఇప్పటికే ఆ ముగ్గురు మృతదేహాలు, ఎందుకంటే ఇప్పటికే ఈ ప్రమాదంలో మొత్తం 19 మంది మృతి చెందగా ఒకే కుటుంబానికి చెందినటువంటి తాండూరుకు చెందిన ఎల్లయ్య గౌడ్ ముగ్గురు కూతుళ్ళు, నందిని డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది, సాయి ప్రియ డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతుంది, తనుష ఎంబీఏ చదువుతుంది. వీరంతా హైదరాబాద్లో చదువుతున్నారు. తన మరో సోదరి, మొత్తం 4 కూతుర్లు అయితే ఓ కూతురు వివాహం జరిగింది. వారంతా కూడా వివాహానికి వచ్చారు, ఆనందంగా వివాహ వేడుకల్లో గడిపారు. ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకు తన తండ్రి కాలేజీకి తిరిగి పంపించేందుకు ఆర్టీసీ బస్సు స్వయంగా తానే వచ్చి ఎక్కించాడు. అనంతరం జరిగినటువంటి ప్రమాదంలో వారు ముగ్గురు అక్కా చెల్లెళ్ళు కూడా మృతి చెందిన హృదయ విదారక ఘటన అని చెప్పుకోవచ్చు. మార్చురి వద్ద ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఇప్పటికే మృతుల కుటుంబాలు రోదనలు, ఆర్తనాదాల మధ్య ఇంకా పోస్టుమార్టం ప్రక్రియ కొనసాగుతుంది. ఈ ముగ్గురు అక్కా చెల్లెలకు సంబంధించినటువంటి మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయిన నేపథ్యంలో ఒక ప్రత్యేక అధికారిని ఇచ్చి వారిని ఇక్కడి నుంచి మృతదేహాలను తరలించిన పరిస్థితి. ఆసుపత్రి వద్ద వారి యొక్క స్నేహితులు, కుటుంబ సభ్యులు ఇంకా రోధిస్తూ హృదయ విదారక దృశ్యాలు అయితే ఆసుపత్రి వద్ద కనిపిస్తున్నాయి. కెమెరామెన్ వేణుతో కలిసి సాగర్, బిగ్ టీవీ, చేవెళ్ళ నుండి.